ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున మౌనంగా జరిగే విధి మార్పు ఇది. నిజంగా జ్యోతిష శాస్త్రం ప్రకారం ఇలా జరగబోతుందంటూ పండితులు తెలియజేస్తున్న అంశం ఇది, సత్యం ఇది. ఈరోజు ఏం జరగబోతుందో ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. పరమశివుడు అంటే మీకు ఇష్టం ఉంటే వీడియోని ఒక చిన్న లైక్ అయితే చేయండి. ఇది యాదృచ్ఛికం కాదు. వీడియో మీ కంటపడడం మహాదేవుడు మీ జీవితంలోని ఏదో ఒక ఇవ్వాలంటూ సంకేతాన్ని ఇస్తున్నాడు. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది సాధారణమైన రాశి ఫలితాలు కావు. ఇది ఈ రాశి వారి జీవితంలో జరుగుతున్న అంతర్గత యుద్ధం గురించి, మీరు బయటకి నవ్వుతున్న లోకల మోస్తున్న భారాల గురించి, ఎవరికి చెప్పుకోలేని నిశ్శబ్ద బాధల గురించి. తేదీలు ఇక లెక్క పెట్టుకోండి. మీరు ఈ రోజున ఖచ్చితంగా కూడా ఇదే రోజున మీ జీవితంలో ఒక గీతలా మారిపోతుంది. ఈ గీతకు ముందు మీరు ఒకరు, గీతకు తర్వాత మీరు ఇంకొకరు. ఇప్పటి వరకు చాలా భరించారు. నమ్మిన వాళ్ళు అర్థం చేసుకోకపోవడం, మీ మంచితనాన్ని బలహీనంగా తీసుకోవడం, మీ ప్రయత్నాలను చిన్న చూపు చూడడం, ఎంత ఇచ్చినా తిరిగి ఖాళీ చేతులే మిగలడం. చాలాసార్లు మీరు ఇలా అనుకొని ఉంటారు, నేను తప్ప, ఎందుకు నాకు ఇంత పరీక్షలు, నా జీవితం ఎప్పుడైనా మారుతుందా? ఈ యొక్క ప్రశ్నలు అన్నిటికీ కూడా సమాధానం చెప్పే సమయం ఈరోజు. ఈ వీడియోలో మీరు వినబోయే ప్రతి విషయం ఒకరి అభిప్రాయం కాదు. ఇది అనేక అనుభవజ్ఞులైన జ్యోతిష్య నిపుణుల పరిశీలన, కాలచక్రం చూపుతున్న సంకేతాల సమాహారం. ఇది భయపెట్టడానికి చేసిన జ్యోతిష్యం కాదు, మోసం చేయడానికి చెప్పే మాటలు అంతకన్నా కాదు, నిజాన్ని నేరుగా చెప్పే హెచ్చరిక. మీ జీవితంలోనే ఏ బంధం ముగియాలి, ఏ అవకాశం రావాలి, ఏ నిర్ణయం తీసుకుంటే నష్టం, ఏ దారి మీకు శాంతి ఇస్తుంది, ఈ రోజున ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఒక విజ్ఞప్తి అండి, వీడియోని ఒంటరిగా వినండి, శాంతంగా వినండి, మధ్యలో ఆపకుండా చివరి వరకు వినండి. ఎందుకంటే చివరి వరకు వినేవారికి మహాదేవుడు పంపిన నిజమైన సందేశం అర్థమవుతుంది. ఓం నమ శివాయ. మీరు ఈ సమయంలోని ఈ మాటలు వినడానికి కారణం ఏమిటి అంటే, ఈ రాశివారు ఈ దశలో ఉన్నారు అంటే ఇది సాధారణమైన కాలం కాదు. గత కొంతకాలంగా మీ మనసులోనే ఒక ప్రశ్న తిరుగుతూనే ఉంది. మేము సరైన దారిలోనే ఉన్నామా అని సందేహం. మీరు చేస్తున్న ప్రయత్నాలకు తగిన ఫలితం సందేహం మీరు చేసిన ప్రయత్నాలకు తగిన ఫలితం రావడం లేదని. కానీ ఇది మీ తప్పు కాదు. ఇది కాలచక్రం మారే ముందు వచ్చే అంతర్గత సంకేతం. ఈ సమయంలో మీరు ఎదురవుతున్న ప్రతి పరిస్థితి మీ జీవితాన్ని ఒక కొత్త దిశకు తీసుకెళ్లే ముందు ఏర్పడే ఒత్తిడి మాత్రమే. మీరు వినబోయే ఈ మాటలు మీకు ధైర్యాన్ని ఇవ్వడానికే కాదు, నిజాన్ని చూపించడానికి. గత కొద్ది మాసాలుగా మీపై పెరిగిన మానసికంగా బయట చాలా బాగా కనిపిస్తున్నారు, కానీ లోపల మాత్రం అలసట, నిరాశ, ఒంటరితనం పెరుగుతుంది. మీరు నమ్మిన వాళ్ళ నుంచి ఆశించిన మద్దతు రాలేదు. కొన్ని మాటలు మిమ్మల్ని లోతుగా గాయపరిచాయి. మీరు ఎవరికి చెప్పుకొని నీ బాధలు ఉన్నారు. రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే బయటపడే ఆలోచనలు ఉన్నాయి. ఇది బలహీనత కాదు, ఇది ఒక లోతైన భావుకత్వానికి నిదర్శనం. ఈ బాధను ఇప్పుడు మీకు ఒక మార్గదర్శిగా మార్చబోతుంది. ఈ రాశి వారి స్వభావమే ఇందుకు ఘన పరిస్థితికి కారణం. మీరు అందరినీ కూడా అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తారు, కానీ ఎదుటి వారి పరిస్థితిని మీ మనసులోని పెట్టుకొని నిర్ణయాలు తీసుకుంటారు. అందుకే చాలాసార్లు మీ అవసరాలు పక్కన పెడతారు. ఇది మీకు ఇప్పటి వరకు నష్టం చేసింది. మీరు ఎక్కువ ఇచ్చారు, తక్కువ పొందారు. కానీ ఇప్పుడు కాలం మారుతుంది. మీరు ఇచ్చిన సహనం, మౌనం, త్యాగం అన్నీ తిరిగి మీకే శక్తిగా మారే దశకు చేరాయి. ఈ దశలో మీ స్వభావాన్ని తప్పనుకోవద్దు. ఇది మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఈ రోజున మీ యొక్క జీవితంలోనే ఎందుకు కీలకము అంటే, ఈ సమయంలోనే మీ జీవితంలోని చిన్న సంఘటనలు కూడా పెద్ద ప్రభావం చూపించుతాయి. ఒక మాట, ఒక ఆలోచన, ఒక నిర్ణయం, ఒక భవిష్యత్తు మీ దిశను మార్చేస్తుంది. మీరు ఇప్పటి వరకు వదిలేసిన అవకాశాలు, పట్టించుకోలేని సంకేతాలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తాయి.
ఇది మీకు పరీక్ష కాదు, స్పష్టత వచ్చే కాలం ఇది. మీరు ఏమి కోరుకుంటున్నారు, ఏమి అవసరం లేదు అనేది మీకే అర్థమయ్యే సమయం. ఈ రోజున నిశ్శబ్దంగా గమనించడం చాలా ముఖ్యం. మీరు ఇప్పటి వరకు చేస్తున్న ఒకే ఒక పెద్ద తప్పు మీ విలువను ఇతరుల స్పందనతో కొలవడం. ఎవరు గుర్తించారు, ఎవరు పట్టించుకోలేదు అనే ఆలోచనలు మీరు మీ శక్తిని కోల్పోతున్నారు. ఇది ఇకపై మారాలి. మీరు ఎవరో ఇతరులు నిర్ణయించాల్సిన అవసరం లేదండి. ఈ దశలోనే మీరు మీ మీద నమ్మకాన్ని పెట్టుకోవాలి. మీ మనసు చెప్పేదాన్ని వినాలి, బయట శబ్దాలు తగ్గించాలి. మీరు ఇలా చేసిన క్షణం నుంచే మీ జీవితంలోనే మార్పు మొదలవుతుంది. ఇది నెమ్మదిగా కానీ స్థిరంగా కానీ జరుగుతుంది. మీ జీవితంలోనే దూరం అవుతున్న వ్యక్తులు అసలు అర్థం. ఈ రాశి వారు ఇప్పుడు ఒక ముఖ్య విషయాన్ని గ్రహించాల్సిన దశలో ఉన్నారు. మీ జీవితంలోనే కొంతమంది వ్యక్తులు మెల్లగా దూరం అవుతున్నారు. ఇది మీకు బాధగా అనిపించవచ్చు, కానీ ఇది శాపం కాదు, శుద్ధి ప్రక్రియ. మీ ఎదుగుదలకు అడ్డుగా ఉన్న బంధాలు సహజంగానే విడిపోతున్నాయి. మీరు ఎంత ప్రయత్నం చేసినా నిలవని సంబంధాలు ఇకపై మీ జీవితంలోనే ఉండకూడదని సంకేతం ఇది. ఈ విడిపోవడం మీకు తాత్కాలికంగా ఖాళీని కలిగించిన ఆ ఖాళీని రేపటి కొత్త ఆశలకు స్థలం కల్పిస్తుంది. ప్రతి ధనం విషయంలో కనిపించే నిశ్శబ్ద మార్పులు ఈ దశలో పెద్ద లాభాలు ఒక్కసారిగా కనిపించకపోవచ్చు, కానీ లోపల నుంచి మార్పు మొదలవుతుంది. మీరు చేసిన కృషి ఎవరికి కూడా తెలియకపోయినా కాలం అన్నిటికీ కూడా నమోదు చేస్తుంది. ఆలస్యమైనా సరే న్యాయం తప్పదు. ఉద్యోగం, వ్యాపారం లేదా ఆర్థిక విషయాల్లో చిన్న అవకాశాలు వస్తాయి. అవి చిన్నగా కనిపించిన భవిష్యత్తును పెద్ద మార్పులను దారితీస్తాయి. ఈ సమయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. నెమ్మదిగా కానీ స్థిరంగా ముందుకు వెళ్ళడమే మీకు శ్రేయోదాయకం. కుటుంబంలోనే మీ పాత్ర మారుతున్న సూచనలు. ఇప్పటి వరకు కూడా మీ కుటుంబ బాధ్యతలను మౌనంగా మోశారు. ఎవరికి కూడా తెలియకుండా ఎన్నో విషయాలను భరించారు. ఇప్పుడు పరిస్థితి కాబోతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు చెప్పే సూచనలు, నిర్ణయాలు గౌరవించబడతాయి. కొంతకాలంగా ఉన్న అపార్థాలు క్రమంగా తొలగిపోతాయి. అయితే మీరు కూడా స్పష్టంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. మౌనం అన్నీ పరిష్కరిస్తుందనే భావన వదలండి. నిజం చెప్పడం మొదట కష్టం అనిపించిన చివరకు శాంతిని ఇస్తుంది. మీ మనసులో పెరుగుతున్న ఆధ్యాత్మిక ఆకర్షణ. ఈ సమయంలో మీకు ఆధ్యాత్మిక విషయాలపైన ఆసక్తి పెరుగుతుంది. ఇప్పుడు పారిపోవడం కాదు, లోపలికి ప్రయాణం. దేవుడు, విధి, కర్మ వంటి ఆలోచనలు మీలో పెరుగుతాయి. మీరు అనుభవించిన ప్రతి బాధకు అర్థం కనిపించడం మొదలవుతుంది. ఇది మీ మనసుకు ఒక శాంతిని ఇస్తుంది. ప్రార్థన, ధ్యానం లేదా నిశ్శబ్దంగా ఉండడం ద్వారా లోతైన బలం పొందుకుంటారు. ఈ బలమే రాబోయే మార్పులను స్వీకరించేందుకు మీ ముందు సిద్ధం చేయిస్తుంది. ఒక ముఖ్యమైన నిర్ణయం ముందు వచ్చే సంకేతాలు. ఈ రోజున మీరు ఒక కీలక నిర్ణయం తీసుకొని పరిస్థితి వస్తుంది. అది సంబంధం కావచ్చు, పని కావచ్చు, మీ వ్యక్తిగత జీవితం కావచ్చు. ఈ నిర్ణయం తీసుకునే ముందు కొన్ని సంకేతాలు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. పునరావృతమయ్యే ఆలోచనలు, ఒకే విషయం గురించి పదే పదే వినిపించడం, ఇవన్నీ యాదృచ్ఛికం కాదు. ఇవి మీకు మార్గం చూపించే సూచనలు. ఈ సమయంలోనే భయంతో కాదు, అవగాహనతో నిర్ణయం తీసుకుంటే మీ భవిష్యత్తు దిశ పూర్తిగా మారుతుంది. మీలో దాగి ఉన్న నిజమైన శక్తి బయటపడే దిశ. ఈ రాశివారు ఇప్పటి వరకు తమలో ఉన్న శక్తిని పూర్తిగా గుర్తించలేదు. ఇతరుల అవసరాల కోసం, పరిస్థితుల కోసం మీరు మీ సామర్థ్యాన్ని తగ్గించుకొని జీవించారు. ఇప్పుడు ఆ దశ ముగియబోతుంది. మీరు ఎదుర్కొన్న ప్రతి అవమానము, ప్రతి విఫలము మిమ్మల్ని బలంగా తయారు చేసింది. ఈ సమయంలో మీరు మీ మీద నమ్మకం పెంచుకుంటే ఇతరుల అభిప్రాయాలు మిమ్మల్ని ప్రభావితం చేయవు. మీ ఆలోచనలు స్పష్టంగా మారుతాయి. మీరు ఏమి చేయగలరో మీకే ఆశ్చర్యం కలిగించే స్థాయికి ఎదుగుతారు. గతంలో చేసిన ఒక తప్పు ఇప్పుడు గుణపాఠంగా మారడం మొదలవుతుంది. గతంలో తీసుకున్న ఒక నిర్ణయం గురించి మీరు ఇప్పటి వరకు కూడా బాధతో వెక్కిళ్ళు పెడుతూనే ఉన్నారు. ఆ సమయంలో మీరు చేసింది తప్పు అని అనిపించవచ్చు,
కానీ ఇప్పుడు ఆ అనుభవమే మీకు మార్గదర్శకంగా మారుతుంది. మళ్ళీ అదే తప్పు చేయకుండా ఉండేందుకు జీవితం మీకు మరొక అవకాశం ఇస్తుంది. ఈసారి మీరు భావోద్వేగాలతో కాదండి, అనుభవంతో నిర్ణయం తీసుకుంటారు. మీరు మీ జీవితాన్ని సురక్షిత దారి దిశలో నడిపిస్తుంది. గతం మిమ్మల్ని కట్టిపడేయడానికి కాదు, మేలు కొలపడానికి వచ్చిందని కూడా అర్థమవుతుంది. సంబంధాల్లో స్పష్టత రావాల్సిన కీలక సమయంలో ఇప్పుడు మీ సంబంధాల్లోనే అస్పష్టత తొలగిపోతుంది. ఎవరు నిజంగా మీతో ఉన్నారు, ఎవరు మిమ్మల్ని ఉపయోగించుకున్నారు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఇది బాధ కలిగించిన అవసరమైన నిజం. మీరు ఇకపైన అర్థం కాని బంధాలను లాగుతూ ఉంటారు. మీ మనసుకు గౌరవం ఇచ్చే సంబంధాలకే ప్రాధాన్యత ఇస్తారు. మీ మార్పు వలన మొదట ఒంటరితనం అనిపించవచ్చు, కానీ అదే ఒంటరితనం మిమ్మల్ని తిరిగి మీతో మీరు కలిసే విధంగా చేస్తుంది. భవిష్యత్తు పైన భయం తగ్గి ధైర్యం పెరగడం. ఇప్పటి వరకు రేపటి గురించి ఆలోచించే భయం వచ్చేది. ఏమవుతుందో తెలియని పరిస్థితి మిమ్మల్ని లోపల నుంచి కుదిపేసేది. కానీ ఇప్పుడు ఆ భయం క్రమంగా తగ్గుతుంది. మీ జీవితంలోని జరిగిన సంఘటనలు మీకు ఒక బోధన ఇచ్చాయి. మీరు ఏ పరిస్థితులైనా సరే ఎదుర్కొనగలిగే నమ్మకం పెరుగుతుంది. సమస్యలు వస్తాయి, కానీ అవి మిమ్మల్ని కూల్చలేవు. ఈ ధైర్యమే రాబోయే రోజుల్లో కూడా మీకు పెద్ద బలంగా మారుతుంది. మహాదేవుడి పైన విశ్వాసం పెరుగుతున్న సూచనలు. ఈ సమయంలోనే మీరు దేవుని అవసరానికి మాత్రమే కాదు, భావంతో గుర్తు చేస్తారు. ప్రార్థన మీకు ఒక అలవాటు కాదు, ఒక అనుభూతిగా మారుతుంది. మీరు అడక్కపోయినా అవసరమైన దాన్ని మహాదేవుడు మీకు అందిస్తున్నాడని అనిపిస్తుంది. ఇది మీ మనసుకు లోతైన శాంతిని ఇస్తుంది. జీవితంలోని అన్నీ మీ చేతుల్లో లేవని అంగీకారం మిమ్మల్ని తేలికగా మారుస్తుంది. ఆ విశ్వాసంతో మీరు ముందుకు అడుగు వేస్తే మార్గం స్వయంగా తెరుచుకుంటుంది. ఒక నిర్ణయం మీ జీవిత దిశను మార్చే క్షణం. ఈ రాశివారు ఇప్పుడు ఒక కీలక మలుపు వద్ద నిలబడి ఉన్నారు. ఈ దశలో తీసుకునే ఒక నిర్ణయం రాబోయే సంవత్సరాలపై ప్రభావం చూపిస్తుంది. ఇది పెద్దగా కనిపించకపోవచ్చు, కానీ లోతైన మార్పుకు బీజం వేస్తుంది. మీ మనసులో ఎప్పటి నుంచో తిరుగుతున్న ఆలోచన ఇప్పుడు స్పష్టంగా మారుతుంది. భయం మిమ్మల్ని వెనక్కి లాగుతున్న అంతరాత్మ మాత్రం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆ అంతరాత్మ స్వరం వినగలిగితే మీరు తప్పు దారి పట్టరు. మీ నిర్ణయం తర్వాత మీ జీవితంలో స్థిరత్వం నెమ్మదిగా పెరుగుతుంది. మీ నిశ్శబ్దాన్ని గమనిస్తున్న అదృష్టం. మీరు ఇప్పటి వరకు గొడవ చేయలేదు, అడగలేదు, ఎవరికి మీ బాధ చెప్పుకోలేదు, కానీ మీ నిశ్శబ్దాన్ని కాలం గమనించింది. ఇప్పుడు అదే నిశ్శబ్దానికి మీరు వస్తుంది. మీరు చేసిన మంచి పనులు, చూపించిన సహనం ఒక్కొక్కటిగా ఫలించబోతున్నాయి. ఒక్కసారిగా అన్నీ మారిపోబో, కానీ ప్రతిరోజు ఒక చిన్న మార్పు కనిపిస్తుంది. ఈరోజు ఈ మార్పే మీలో చాలా ఆశలు నింపుతుంది. నిశ్శబ్దంగా ఉండడం బలహీనత కాదని, అది ఒక శక్తి అని మీరు ఈరోజే అర్థం చేసుకుంటారు. మీరు కోల్పోయిన దానికన్నా ఎక్కువగా పొందే సమయం ఈరోజే. గతంలో మీరు చాలా కోల్పోయారు. మనుషులు, అవకాశాలు, నమ్మకాలు అన్నీ. ఆ లోటు ఇంకా మీ హృదయంలో ఉంది. కానీ ఈ దశలో జీవితం మీకు తిరిగి ఇవ్వడం మొదలు పెడుతుంది. అది మీరు ఊహించని రూపంలో కాకపోవచ్చు, కానీ అవసరమైన రూపంలో ఉంటుంది. కొత్త అవకాశాలు, కొత్త వ్యక్తులు మీ జీవితంలోనికి వస్తారు. ఇవన్నీ మీకు ఒక పాఠం నేర్పడానికే వచ్చింది. కోల్పోయిన దానికన్నా మీరు పొందబోయేది లోతైన శాంతి, స్థిరమైన ఆశ. మీ సొంత విలువలు గుర్తించే అంతిమ దశ ఈ రోజున మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మీరు మిమ్మల్ని ఇతరులతో పోల్చుకున్నారు. వారి విజయాన్ని చూసి మిమ్మల్ని తక్కువగా భావించుకున్నారు. మరి మనల్ని మనం తక్కువ చేసుకోవడం చాలా ఘోర పాపం. మీలో ఉన్న అంతర్గత శక్తికి ఇక కళ్ళెం వేయొద్దు. ఇక ఆ దశ ముగుస్తుంది. మీరెవరో, మీ ప్రయాణం ఏమిటో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. మీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి అండి. ఈరోజు ఇతరుల అంగీకారం అవసరం లేదంటూ కొన్ని నిర్ణయాలు తీసుకొని వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా స్వలాభాన్ని పొందుకోబోతున్నారు. ఈ ఆత్మగౌరవం మిమ్మల్ని లోతుగా నుంచి నిరంతరం కూడా ఇక నిలబెడుతుంది. ఇకపై మీ నిర్ణయాలు ఇతరులపైన బలంతో గాను, సొంత గౌరవంతోనూ తీసుకుంటారు, భయంతో కాకుండా. మహాదేవుని కరుణతోటి కొత్త అవకాశం సంకేతం మీకు. మీ ప్రారంభం. మీరు అనుభవించిన ప్రతి బాధ, ప్రతి కన్నీటి వెనుక ఒక అర్థం ఉందని ఇప్పుడే తెలుస్తుంది. మహాదేవుడు మిమ్మల్ని వదిలిపెట్టలేదు.
కేవలం సిద్ధం చేశాడు. ఇప్పుడు మీ జీవితంలోనే కొత్త అధ్యాయం మొదలవుతుంది. ఇది శాంతితో, స్థిరత్వంతో, నమ్మకంతో నిండిన అధ్యాయం. మీరు నమ్మకంతో అడుగు ముందుకు వేసి మార్గం స్వయంగా తెరుచుకుంటుంది. ఈ మార్పు నెమ్మదిగానైనా మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటుంది. కాబట్టి అలాగే మీ తల్లిదండ్రులను కూడా అర్థం చేసుకోండి. మీ జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్తుంది కానీ వెనక్కి లాగదు. నెల మొదటి తేదీన భర్త జీతం రాగానే సగం కంటే ఎక్కువ షాపింగ్లు ఖర్చు చేస్తారు, అవసరాల మీద ఖర్చు చేస్తారు. కానీ అర్థం చేసుకునేసి ఎవరైతే మిమ్మల్ని ఎక్కడికి మోసం చేయదో ఆమె మీ యొక్క రూపాయి విలువను కూడా తెలుసుకుంటుంది. ఆమె ఇది అర్థం చేసుకుంటుంది, మీరు నెల అంతా కష్టపడ్డారు, అప్పుడు కొన్ని పైసలు పోయాయి అని. దాని విలువ మనమే అర్థం చేసుకోకూడదు కాబట్టి వృధా గదాన్ని ఇప్పుడు పోనివ్వరు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఆ స్త్రీ అసలు మనకి ఎక్కడ దొరుకుతుంది? మనకు మీ మనసులో కూడా ఇది తెలుసుకోవాలని ఆతృత పెరిగి ఉంటుంది. మరియు ఇప్పుడు మనం త్వరగా తెలుసుకుందాం. ఆ స్త్రీ పేరేంటి, ఆమె మనకి ఎక్కడ దొరుకుతుంది, ఆమె మా జీవితంలోనే ముందే ఉందా అని. నేను మీకు ఒక్కొక్క మాట చెప్తున్నాను, మీరు మాత్రం వినండి. వీడియోని చివరి వరకు చూడండి. నేను ఇప్పుడు చెప్పబోయే మాట విని మీకు స్పృహ తప్పుతుంది. అలాగే కళ్ళ నుండి ఆనంద బాష్పాలు కూడా పడతాయి. ఎందుకంటే ఈ స్త్రీ మీకు ఎక్కడ దారిలో దొరకదు. ఈ స్త్రీ మీకు అదృష్టం వల్ల దొరుకుతుంది. ఈ స్త్రీ మీకు అదృష్టం వల్లే దొరుకుతుంది. ఈ మాట మీరు అర్థం చేసుకోండి. ఈమె మీ ఇంట్లో ఉండవచ్చు, మీ భార్యగా రావచ్చు, మీ సోదరి కావచ్చు, పుట్టబోయే కూతురు కూడా కావచ్చు. మరి అప్పుడప్పుడు భగవంతుడు మీకు ప్రార్థన విని అటువంటి జీవన సహచర్యాన్ని పంపిస్తాడు, అటువంటి తోడు పంపిస్తాడు. ఎవరైతే మీ జీవితాన్ని మార్చి పారేస్తారు. అప్పుడప్పుడు భగవంతుడిని ప్రార్థిస్తాం, భగవంతుడా ఈ చెడు సమయం తుడిచిపెట్టు, జీవితంలో అన్నీ మంచి జరగాలి, మాకు ఈ ఇబ్బంది ఆ ఇబ్బంది అని మరి అనుకుంటాం. ఏదైనా అద్భుతం జరిగి అంతా బాగుంటుంది అని. భగవంతుడు అద్భుతాలు అలా ఇలా చేయడు. ఏదైనా పని చిటికెలో జరగదు, అంతా ప్లానింగ్గా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ హనుమంతుడు కూడా మీ అదృష్టాన్ని ఎలా మార్చబోతున్నాడు అంటే, మీ జీవితంలోనే ఏదో ఒక అటువంటి స్త్రీ ఉంటుంది, ఆమె మీకు సరైన దిశను అందిస్తుంది, మీతో అటువంటి తోడుగా ఉంటుంది. మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి చేరుకుంటారో కానీ మీరు ఇంత గుర్తు పెట్టుకోవాలి. మీ వెనక అటువంటి స్త్రీతో గనక తోడు దక్కాలి అంటే, ఎవరైతే మిమ్మల్ని మోసం చేశారో మీరు కూడా నిజాయితీగా మారాలి, చరిత్రవంతుడిగా మారాలి. ఎందుకంటే మీ నిజాయితీగా ఉంటేనే మీకు నిజాయితీ గల వారు దొరుకుతారు. ఎందుకంటే మనం ఎటువంటి విత్తనం నాటుతామో అటువంటి చెట్టే వస్తుంది. ఇప్పుడు మీరు క్యారెక్టర్ పాడైపోయిందని చెప్పేసి నేను అక్కడ 10 తిరుగుల్లో పడిపోతాను, నేను ఎవరికైనా మోసం చేస్తాను అంటే అప్పుడు మీకు కూడా అదే దొరుకుతుంది. కానీ మీరు కనుక నిజాయితీగా ఉంటే మీ కలయిక ఈ మహిళతో ఖచ్చితంగా జరుగుతుంది, లేదా జరిగి ఉండి ఉంటుంది, లేదా జరగబోతుంది. కానీ ఒక్క మాట అనేది ఖాయం, అందరు మిమ్మల్ని మోసం చేస్తారు కానీ ఈ ఒక్క స్త్రీ మాత్రం మిమ్మల్ని ఎప్పటికీ మోసం చేయలేదు. ఈమె పేరు మీకు చెప్పబోతున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. ఒక్కొక్క మాట బాగా అర్థం చేసుకోండి. ఎందుకంటే 3 సార్లు మీకు చెప్తున్నాము, ముగ్గురితో బంధాలు మీకు ఉండవచ్చు. కానీ ఒక మాట అయితే ఖాయం, ఈమెను ఆ మహిళ ఎవరైతే ఉందో ఈ రద్దీలో కూడా మీతో నిలబడి ఉంటుంది మరియు మిమ్మల్ని ముందుకు నడిపించే పని చేస్తుంది. మొదటి నెంబర్లో ఈవెన్ల పేర్లు అయితే మేము ముందు చెప్తున్నామో ఆమె పేరు ఇంగ్లీష్ అక్షరంలోనే ఎస్ అక్షరంతో మొదలవుతుంది. అవును స్నేహితులారా, మీరు విన్నది నిజమే. ఎస్ పేరుతోనే ఏ మహిళ అయినా మీ జీవితంలోనే అదృష్టాన్ని పెంచబోతుంది, మిమ్మల్ని దారిలో నుండి లేపి కోటీశ్వరులను చేయబోతుంది. అందరూ అంటారు కదా, మన అభివృద్ధిని మన గ్రహ దిశను ఆధారపడి ఉంటుందని. మన గ్రహాలు కనుక పాడై ఉంటే మనం ఇప్పుడు ముందుకు వెళ్ళలేము. కానీ ఒకవేళ ఏదైనా మనిషి మీతో ముడిపడి ఉండి మరియు అతను మీతో ఉంటే అతని మంచితన గ్రహ దశ మీ మీద చాలా మంచి ప్రభావం చూపుతుంది మరియు మీరు కూడా జీవితంలో ముందుకు వెళ్తారు. అటువంటిదే ఈ పేరు గల మహిళ. మీరు గ్రహదశ ఎంత అద్భుతం అంటే, మీరు ఏ పని చేసినా సరే, మీరు ఏ పని వేసినా ఆ పని జరిగి తీరుతుంది. ఇప్పుడు ఆలోచించండి, మీరు వీరితో ముడిపోయినప్పుడు, వీరిని పార్ట్నర్గా స్నేహితుడిగా చేసుకున్నప్పుడు, లేదా ఒకవేళ మీరు ముందే మీ ఇంట్లో ఉంటే మరియు అప్పుడప్పుడు ఈమె మీ తల్లి కావచ్చు, సోదరి, భార్య కావచ్చు, కూతురు కావచ్చు. కాబట్టి మీరు సేవ చేయండి. ఒకవేళ మీరు గుర్తించి ఉంటే ఈ ఎస్గా పేరు గల మహిళ జీవితంలోనే ఉంది. ఆమె ఎవరైనా సరే మీరు తెలుసుకుంటారు. అవును, ఈమెనే ఆ మహిళ అని. అప్పుడు మీరు సేవ చేయండి, మీతో ముండిపడండి, మీ సహాయం చేయండి. ఒకవేళ మీరు
పెళ్ళైతే రాత్రి సమయంలో ఆమె పాదాలు నొక్కడం మొదలుపెట్టండి. ఒకవేళ మీరు మీ భార్య అయితే అప్పుడప్పుడు ఆమె సంతోష పెట్టడానికి చిన్న చిన్న కానుకలు ఇవ్వడం మొదలుపెట్టండి. ఆమెతో ఇంకా ఎక్కువగా కలవడానికి ప్రయత్నించాలని. ఒకవేళ ఈమె మీ సోదరి అయితే ఆమెకు సమయానుకూలకంగా సహాయం చేయడం. మరి ఒకవేళ మీ కూతురు ప్రయత్నం మీరే చేయండి. మీ వల్ల ఆమె ముఖం సంతోషంగా ఉండాలి. ఎందుకంటే ఎంత ఎక్కువగా ఆమె మీకు సంతోషాన్ని ఇస్తుందో, మీతో తలుస్తుందో ఆమె ఎక్కువగా మీ జీవితంలోనే ముందుకు వెళ్తారు. అది గుర్తుపెట్టుకోండి. మరియు 2వ నెంబర్లో ఒక మహిళ పేరు చెప్తున్న ఆమె మీ ఇంటి బయట వ్యక్తి, పొరుగువారు కావచ్చు. ఎక్కడైనా మీతో ఆమెకు తాజపడడం జరగవచ్చు. అక్కడ నుంచి మాట పెరుగుతుంది, మాట ముందుకు వెళ్తుంది మరియు మాట ముందుకు వెళ్ళి బంధుత్వంగా మారవచ్చు. మరియు ఈ పేరు ఇంగ్లీష్ అక్షరంతో ఎం అక్షరంలో మొదలవుతుంది. 2వ స్త్రీ పేరు. ఇవన్నీ కూడా గ్రహానుసారం ఏదైతే మీ పత్రంలో రాసి ఉందో అదే మాట ఉంటుంది. అనవసరమైన మాటలు ఉండవు. ఒక మహిళ రాకతో మీ జీవితంతో సంతోషాలలో రంగులు విరబీయబోతున్నాయి. పేరు రాబోతుంది, ప్రసిద్ధి రాబోతుంది. చాలామంది రాత్రి పగలు ఏడుస్తూ ఉంటారు, పని జరగటం లేదు అని, ఎవరు అడగడం లేదు అని, ఎవరు గౌరవించటం లేదని. మనం కూడా కోరుకుంటాం జనం మనతో మాట్లాడాలని, మనల్ని గొప్పగా పొగడాలని. దీనివల్ల మీరు కూడా చాలామంది ఉంటారు. మీరు గౌరవాన్ని అభిలాషిస్తారు, మీ జీవితంలోనే కష్టం అంతా చేస్తారు. మరి మిమ్మల్ని ఎవరు గుర్తించలేకపోతే ఆ బాధ ఉంటుంది కదా. ఇప్పుడు ఈ ఎం పేరు గల మహిళ, ఆమె గురువుని సూర్యగ్రహం చాలా తేజస్సుతో ఉన్నాయి. మరి ఈ తేజస్సు ప్రభావం మరియు ఆమె జీవితాన్ని కూడా వేగంగా ముందుకు తీసుకెళ్ళబోతుంది. ఈ లోపల చాలా తేజస్సు వస్తుంది మరియు మీ ప్రసిద్ధి, గౌరవం అన్నీ పొందుతారు. కేవలం ఒక మహిళ కారణంగా. ఈ మాట మీరు అర్థం చేసుకొని మరియు ఎం పేరు గల మహిళలకు దూరం. ఆమె గురు మరియు సూర్యగ్రహాలు చాలా తేజస్సుతో ఉన్నాయి మరియు ఈ తేజస్సు ప్రభావం ఆమె మీ జీవితంలో వేగంతో ముందుకు తీసుకెళ్ళబోతుంది. మీ లోపల చాలా తేజస్సుతో వస్తుంది మరియు మీ ప్రసిద్ధి, గౌరవం అన్నీ పొందుతారు. కేవలం ఒక మహిళ కారణంగా. ఈ మాట మీరు అర్థం చేసుకోండి. మరి ఎం పేరు గల మహిళలకు దూరంగా వెళ్ళకండి. ఎంత వీలైతే అంత ఆమెతో మాట్లాడడం ప్రయత్నించండి. బంధం ఏర్పరచుకోవడానికి ప్రయత్నించండి. దూరం వెళ్ళకండి, చాలా బాధపడతారు. 3వ నెంబర్లో మేము ఏ స్త్రీ పేరైతే చెప్పబోతున్నామో ఆమె మీ ముందే మీ జీవితంలో ఉంది అని తెలుసో తెలియక మీరు ఆమెను మీ శత్రువుగా భావిస్తున్నారు. ఆమె ఎప్పుడు మీ గురించి మంచిగా ఆలోచించదు అని మీకు అనిపిస్తుంది. ఆమె పేరు ఇంగ్లీష్ అక్షరంలోనే ఏ అక్షరంతో మొదలవుతుంది. ఎందుకంటే మహిళ మీ జీవితంలో డబ్బును ఆకర్షించబోతుంది. చూడండి, డబ్బు ప్రతి ఒక్కరు సంపాదించాలని అనుకుంటారు, కానీ డబ్బు అనేది చంచలమైనది, ఒక చోట నిలబడదు. ఇది కూడా ఒకటే ఫిర్యాదు. డబ్బు చేతికి వస్తుంది కానీ వెంటనే ఒక చోట ఖర్చు అయిపోతుందని. ఒక్కొక్కసారి లోకాలకు పోతుంది, ఒక్కొక్కసారి అక్కడకు పోతుంది అని చెప్పి. మరి డబ్బు స్థిరంగా ఎలా ఉంటుంది? అసలు మీ ఇంట్లో స్థిర లక్ష్మి నివాసం ఎలా ఉంటుంది? మీరు మీ జీవితంలోనే ధర్మాన్ని ఆకర్షిస్తారు. డబ్బులు బలంగా మీ ఇంట్లోకి పిలుస్తారు. మా ఇల్లు స్థిరలక్ష్మి దగ్గరికి వస్తుంది. కానీ సాక్షాత్తు భగవంతుడు చెప్తున్నాడు, మాట మీరు వినాల్సిందే. కానీ ఇంత గుర్తుపెట్టుకోండి, ఏ స్త్రీ నుండి మీరు దూరంగా ఉండాలి. ఎవరు మీకు ప్రమాదకరం కావచ్చు, ఇది కూడా మేము మీకు చెప్పబోతున్నాము. ఒకవేళ ఈ మాట తెలుసుకోకపోతే తర్వాత చాలా బాధపడతారు. ఇదంతా గుర్తుపెట్టుకోండి. మొట్టమొదట మాట, చాలా మంది స్త్రీల స్వభావం ఉంటుంది, వాటికి గౌరవపడుతూ ఉంటారు. అటువంటి స్త్రీలకు ఎప్పుడు దూరంగా ఉండాలి. ఎందుకంటే అటువంటి స్త్రీ ఎప్పుడు అభివృద్ధిని ఇచ్చేది కాలేదు. ఎవరైతే మాటి గొడవ పడతారో లక్ష్మి స్వరూపంగా కాలేదు. ఎందుకంటే ఎవరికైతే మన మానసిక సమతుల్యత గురించి చెప్పలేదో, ఎవరైతే మన సంతోషంగా ఉండాలని కోరుకోరో, కేవలం ఏ మాట మీనైతే బాధ చేయడమే ఎవరి పని అయితే ఆమె మీకు సౌభాగ్య ద్వారాలను తెరవలేదు. ఇదంతా కూడా గుర్తుపెట్టుకోండి. ఎవరైతే మిమ్మల్ని గౌరవించరు, మీరు కూడా చూసే ఉంటారు, స్త్రీల స్వభావం ఉంటుంది. ఎవరైతే వారికంటే మంచి భారీగల చిరగట్టుకున్న, వారికంటే అందంగా కనిపిస్తున్నా సరే, ఎవరైతే ఎలాంటిదైనా వారికంటే ఎక్కువ డబ్బు ఉన్నా వారు చూసే అసూయపడతారు. స్త్రీల యొక్క ఒక స్వభావం ఉంటుంది. అటువంటి స్త్రీల నుంచి దూరంగా ఉండండి. అక్కడ చెడు చెప్తూ ఉంటారు. అటువంటి స్త్రీల నిజానికి తమతో పాటు తమ కుటుంబాన్ని కూడా దౌర్భాగ్యం తీసుకొస్తారు. ఎందుకంటే మనం ఏ పనులు చేస్తామో మనకు దాని ఫలితమే దక్కుతుంది. చెడు చేస్తే చెడు ఫలితం వస్తుంది. ఒకరి చెడు అంటే మన వాటాలో కూడా చెడే వస్తుంది. ఇంత మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రతి
ప్రతి సమయం తమ జీవితంలోని లోపాలను మాటిమాటికి నిందించేసి స్త్రీ కూడా మీకు ప్రమాదకరం కావచ్చు. ఈ ప్రపంచంలోనే మంచి స్త్రీ ఎవరు అంటే మీకు దగ్గర ఏది ఉందో దానిని సంతోషంగా ఉండేది. ఇతరులను చూసి నా దగ్గర బాగాలేదు, కారు లేదు, బంగ్లా లేదు, డబ్బు లేదు, ఇది లేదు, అది లేదు అని చెప్పి కేవలం ఇదే ఆలోచించి తన జీవితాన్ని తక్కువగా అనుకోవడం, మిగిలిన వారి కంటే హేళనంగా అయిపోవడం ఆమె చుట్టూ ఉన్న ప్రజల జీవితాన్ని కూడా నాశనం చేస్తుంది. కాబట్టి అటువంటి స్త్రీని నుండి కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. అదే విధానంగా ఎవరైతే మీ దగ్గర డబ్బు చూసి మీ దగ్గరికి వస్తారో మరి చెడు సమయంలోనే పారిపోతారు. అటువంటి మీకు ప్రమాదకరంగా నిలిపిక కావచ్చు. మరియు భగవంతుడు చెప్తున్నారు, అటువంటి స్త్రీలు మెల్లమెల్లగా మీ అదృష్టాన్ని బలహీనత పరుస్తున్నారు. ఆమె అందంగా ఉన్నా సరే, ఆమె దగ్గర డబ్బు ఉన్నా సరే, ఆమె మీకు ప్రాణం కంటే ఎక్కువగా ఉన్నా సరే కానీ ఆమె మీకు ఇబ్బందులు తెస్తుంది. కానీ ఏ స్త్రీ గురించి అయితే ఈరోజు మేము చెప్తున్న ఆమె 3 పేర్లు చెప్పామో ఆ వారిలో ఒక స్త్రీ కూడా కనుక మీ టచ్లో ఉంటే, మీ దగ్గర ఉంటే అర్థం చేసుకోండి, మీ అదృష్ట దేవతల కంటే గొప్పది. మరియు ఈ రోజున లక్ష్మీ మాత ముందు మీరు దీపం వెలిగించండి. మరియు దీపం వెలిగిస్తూ మాతను ప్రార్థించండి, ఆ జీవితంలో నిజమైన మరియు శుభప్రదమైన తోడును ఉంచు అని. ఆమె మీరు చేస్తున్న మంచి పనులు మీ జీవితంలో ఉంటారు, చెడువారు మాయమైపోతారు. ఈ రోజున ఉదయం లేదా సాయంత్రం మీ ఇంట్లో మహాలక్ష్మి అమ్మవారి ముందు అవనైతు దీపం వెలిగించండి. వీలైతే కనకదార స్తోత్రం లేదా మహాలక్ష్మి అష్టకం వంటి పఠించండి. దీనివల్ల మీరు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి శ్రీలక్ష్మి నివాసం ఉంటుంది. ఈరోజు అంతా వీలైనన్ని సార్లు ఓం సోం శుక్లాయ నమః అనే మంత్రాన్ని తలుచుకోండి. మనసులో మానసిక ప్రశాంతతను మరియు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. మరియు స్నేహితులారా, ఈ రాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఎలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో మేము అందరం కూడా బాగుండాలి అని చెప్పేసి ఎప్పుడూ కోరుకోండి. అంతా మంచి జరుగుతుంది. ఆ శివయ్య అనుగ్రహం ఎప్పుడు, ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడు మీ పైన, మీ కుటుంబం పైన ఎప్పుడు ఉంటుంది. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. జై శ్రీరామ్.